అయోధ్యలో బాలరాముని విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. జనవరి 23 నుంచే సామాన్య భక్తులకి బాలరాముడి దర్శనమైతే కల్పిస్తారైతే ఏపీ నుంచి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఫిబ్రవరి 7, 10, 11, 14 తేదీల్లో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైల్‌ని సామర్లకోట, రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి నడుపుతున్నట్టుగా రైల్వే ట్రాన్స్‌పోర్టేషన్ అధికారి కార్యాలయం తెలిపారు. ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేటువంటి ప్రత్యేక రైళ్ల వివరాలు అంటే రాజమండ్రి, అయోధ్య మధ్య ప్రత్యేక రైలు ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 7 బుధవారం బయలుదేరుతుంది. ఈ రైలు రాజమండ్రిలో ఫిబ్రవరి 7 బుధవారం సాయంత్రం 5:30 బయలుదేరి అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా అయోధ్య డ్యాంకి శుక్రవారం రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. అయోధ్య రామ్ అయోధ్య డ్యామ్ రాజమండ్రి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 10 శనివారం బయలుదేరుతుంది. ఈ రైలు అయోధ్య డ్యాంలో ఫిబ్రవరి 10 శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి చేరుతుంది. సామర్లకోట, అయోధ్య మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైల్ ఈ నెల 11న బయలుదేరుతుంది. ఈ రైలు సామర్లకోటలో ఆదివారం రాత్రి 6:30 బయలుదేరి అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస మీదుగా అయోధ్య డ్యాంకి మంగళవారం ఉదయం 10:35 చేరుతుంది. మొత్తం 1870 కిలోమీటర్ల దూరాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి ఎక్స్‌ప్రెస్ రైలు 40.5 గంటల పాటు ప్రయాణిస్తుంది. ఇక మరోవైపు గుంటూరు, అయోధ్య, గుంటూరు, విజయవాడ, అయోధ్య, విజయవాడ మరొక 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. గుంటూరు నుంచి ఈ నెల 31న, విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న ఈ రైళ్లు వెళతాయి. విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు రైలు వెళ్తాయి. అయోధ్య, సామర్లకోట మధ్య ప్రత్యేక రైలు ఫిబ్రవరి 14న బుధవారం రాత్రి 7:55 వెళ్తుంది. ఈ రైలు అయోధ్య డామ్లో బుధవారం రాత్రి 7:55 బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు చేరుతుంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని రైల్వే బుకింగ్ అధికారులను సంప్రదించాలని రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలతో పాటుగా ఈ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ.